విరాజ్ అశ్విన్ హీరోగా వినోద్ గాలి డైరెక్షన్ లో రూపొందిస్తున్న చిత్రం గుర్తుకొస్తున్నాయి. యశస్వి రావ్, రోహిణి హట్టంగడి, శివనారాయణ నారిపెద్ది, ప్రియదర్శిని రామ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా గ్లిమ్స్ ని ప్రముఖ నిర్మాత నవీన్ ఎర్నేని ఆవిష్కరించారు. ఆ డీటెయిల్స్ మీకోసం. మా మ్యూజిక్ అజయ్ అర్సద గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఆయన పెద్ద టైం ఇవ్వలేదు, 3 రోజులు టైం ఇచ్చాం. 3 రోజుల్లో అంత మంచి అవుట్పుట్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో అండ్ మా కో డైరెక్టర్ శరత్ గారు, పొద్దున్న లేస్తే ఏదో పంచాయతీ ఆర్టిస్టులు అది నడుస్తానంటే థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మా ఫీమేల్ లీడ్ ఎవరైతే ఉందో ఆ అమ్మాయి ఇవాళ లేదు, యశస్వి రావు. సో నెక్స్ట్ టీజర్ లాంచ్కి ఆ అమ్మాయి కూడా ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నేను అందరూ మాట్లాడే వాళ్ళే, నాకు ప్లీజ్ డూ సపోర్ట్. ఇది నా ఫస్ట్ ప్రాజెక్ట్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడ వచ్చిన మీడియా అందరికీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు మై డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండి. చాలా కష్టపడ్డారు. సో ఉంది చాలా తక్కువ మంది కానీ చాలా పెద్ద ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ నితిన్ గారు, సాయన్న. అండ్ ఇంకా నాకు ఇది ప్రాజెక్ట్ అప్రూవ్ అవ్వడానికి అండ్ ఫస్ట్ కథ రాసిన తర్వాత మొత్తం దీన్ని ఇంకా అద్భుతంగా రాసిన మా రైటర్ రాజశేఖర్ రెడ్డి. మనోడు రాజశేఖర్ లేకపోతే ప్రాజెక్ట్ ఇంత బాగా వచ్చేది కాదు ఖచ్చితంగా. సో అప్రూవ్ అవ్వడానికి కూడా చాలా అసలు నెరేషన్ వింటే ఎవరైనా డబ్బు లేని వాళ్ళు కూడా ప్రొడ్యూస్ చేస్తారండి, అట్లుంటుంది. దిస్ అ వెరీ స్పెషల్ డే ఫర్ మీ. నా బర్త్డే రోజు ఏ బ్యూటిఫుల్ గ్లిమ్స్ ఫ్రమ్ గుర్తుకొస్తున్నాయి మీ అందరికీ ప్రజెంట్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా గుర్తుకొస్తున్నాయి గురించి చెప్పాలి అంటే, ఇప్పుడు మన లైఫ్లో మనం బోల్డ్ మెమరీస్ క్రియేట్ చేసుకుంటాం చిన్నప్పటి నుంచి. గుడ్, బ్యాడ్, అలాగే అవన్నీ గుర్తుండిపోయేటట్టుగా ఉండిపోతాయి. సో అలాంటి ఒక చిన్న ఇంట్రెస్టింగ్ ఐడియా అంతే. బట్ హ్యావింగ్ సెడ్ దట్, ఇందులో ఉన్న క్యారెక్టర్ పేరు సంతోష్ అండి, విరాజ్ గారికి చేసిన క్యారెక్టర్ పేరు. ఎలా అయితే అందరిని ఎలా అయితే కన్ఫ్యూజ్ చేసి ఏం మాట్లాడతాడని టెన్షన్ పెట్టాడో, చుట్టూ క్యారెక్టర్స్ని అలాగే టెన్షన్ పెడతాడు. సో మీకు సోషల్ మీడియాలో ఉన్న కన్ఫ్యూజన్ మొత్తం విరాజ్ గారి క్యారెక్టర్లో ఉంటుంది. అక్కడ లేని నవ్వులు మొత్తం ఇది చూస్తున్న ఆడియన్స్ వాళ్ళ ఫేస్ల మీద ఉంటుంది, అది గ్యారంటీ. సో ఈ గుర్తుకొస్తున్నాయి గురించి చెప్పాలంటే ఒకే ఒక మాట అండి. అమ్మమ్మని ఇష్టపడని మనుషులు అంటూ ఉండరు. అలా అమ్మమ్మల్ని ప్రేమించే ప్రతి ఒక్కరూ వాళ్ళ అమ్మమ్మకి ఇచ్చే ఒక చిరుకానుక ఈ గుర్తుకొస్తున్నాయి. అది ఏంటి, ఎందుకు అనేది మీరే చూస్తారు.